చదువు సంస్కారం లేదు మూర్ఖుణ్ణి అయితే దేవుడు ఏర్పరిచి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయనకి దేవుడికే మహిమ కలుగును గాక. సాధారణంగా ఇద్దరితో ముగ్గురితో కూడా మాట్లాడలేమండి. చదువు లేదు, సంస్కారం కూడా లేదు నాకు. అయితే దేవుడు ఆయన 2016లో 2005లో దేవుని ఎరిగాను. అనేక విద్యలు నేర్చి, అనేక మంత్రాలు నేర్చి, తంత్రాలు నేర్చుకోండి, అనేక విద్యలు నేర్చా. కానీ 2005లో అన్నీ కూడా సులూరుపేట పెన్నలో ఏట్లోనే వదిలేశాను. ఆయన కట్టుబుడ్డలతో నెల్లూరు పట్టణం 2006 3వ నెల 35 వచ్చేసాను. అయితే దేవుడు అప్పటి నుంచి నన్ను నా బిడ్డలు పోషిస్తూ ఉన్నాడు. ఈ 20 సంవత్సరాల్లో మా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, భార్య భర్తలు ఎన్నో ఇబ్బందులు వచ్చుంటాయి. అవన్నీ కూడా దేవుడు తొలగించాడు. 26లో అడుగు పెట్టాము. దేవుడు ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని కాపాడాడు. నన్ను, నా బిడ్డల్ని, నా భార్యని పోషించాడు. ఆయనకి ఏ మహిమ కలుగును కాక. నేనే పాటి వాడినయ్యా. అయ్యా నీ పని చేయాలంటే నాకు శక్తి బలం కాదయ్యా, నా జ్ఞానం లేదయ్యా అన్న. పిచ్చివాడా, జ్ఞానం లేనిస్తా, నువ్వు సాగి ముందుకెళ్ళాలన్నాడు. 2016 నుంచి నేను సేవ చేస్తున్నా. వీళ్ళందరూ కూడా ఆత్మీయులే, వీళ్ళందరూ కూడా నా బంధుమిత్రులు కాదండి. అయితే ఏలయ్య గారు చెప్పినట్టు ఆత్మీయులము, ఆయన బిడ్డలం మేము అందరం కూడా. అందరూ కూడా నా బంధుమిత్రులు కొంచెం మందే, కానీ అందరూ కూడా సహోదరులు. ఒక్కొరు ఏ ఊరు అందరూ కూడా, మోసన్న కావచ్చు, పాస్టర్ గారు, దీపిక పాస్టర్, సారన్ పాస్టర్ గారు, ఏలయ్య గారు, అందరూ కూడా పరిచయం అయినది. ఊరు పరిచయం చేసిన దేవుడే. నెల్లూరు నుంచి నాకు తెలియదు, వచ్చేసాను. ఒకరి ద్వారాగా దేవుడు ఈరోజు 50 మంది ఉన్నారు. మా నాజర్ సువార్తకు పోతే 35 మంది పోయాము. అయితే ఆయన ఇష్టం, అది నేను నా ఇష్టం కాదు. అయితే ముందెళ్ళమంటా ఉన్నాడు, నేను వెళ్తూ ఉన్నాను. ఈరోజు అయితే ఆయన అనేక మంది పోగు చేసి, అనేక మంది, ఇప్పుడు చెన్నై నుంచి వచ్చాడు. ఆయన ఎవరు నాకు తెలియదు, దేవుడు పరిచయం చేశాడు. వాస్తవం. అన్న కూడా పరిచయం అయ్యాడు. వీళ్ళందరూ కూడా ఆత్మీయులే. అయితే ఆయన బిడ్డలమే, ఆయన రక్తంతో కడగబడ్డ బిడ్డలమే. అందరూ కూడా ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు అనుకుని ముందుకెళ్తా ఉన్నాం. సువార్త దండ సాగిస్తా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మా కుటుంబంలో 20 సంవత్సరాలు కాచి కాపాడాడు. మా బిడ్డల్ని, నన్ను ఆ దేవుడికే వందనాలు చెల్లిస్తూ, మళ్ళీ ఎన్నో ఉడుదుడులు వచ్చుంటాయి, ఎన్నో బాధలు వచ్చుంటాయి, ఎన్నో కష్టాలు వచ్చుంటాయి. అవన్నీ కూడా తొలగించి సజీవీ లెక్కలో ఉంచినందుకు ఆయన దేవుడికే వందనాలు చెప్తున్నా. అయ్యా నేను నా బిడ్డ ఎంత నీ సేవ చేస్తే కూడా నేను తీర్చలేమయ్యా అంటున్నా. అయితే ఒకరు చెప్తా ఉంటారు, ఆ మీటింగ్లు పెడతావు, సువార్తలు పెడతావు, నీకు ఏమొస్తుందని. నాకు ఏమీ రాదు. నా యేసయ్య సంతోషిస్తూ ఉంటాడు. నేను పాటలు పాడుతూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే ఆ నుంచి ఆయన ఆనందిస్తూ ఉంటాడు. ఆయన ఖర్చు ఎంత అవ్వచ్చు, ఎంతైనా పోవచ్చు, అది నాకు లెక్కలేదు. కానీ
నా యేసయ్య సహాయం చేస్తాడు. ఆయనే నన్ను నా బిడ్డ పోషించే దేవుడు. ఆయన మనసు వైపు చూడను. నేను అనుకుంటే పలానా మీటింగ్ పెట్టాలి, పలానా సువార్తలంటే వెళ్తా ఉంటాం అంతే. ఎవరు వచ్చినా రాకపోయినా ప్రభు ఒకే మాట చెప్పాడు, ఇచ్చేవాడా నీకు ఇచ్చేదో పోయేదో అన్నీ ఇచ్చా నేను. నువ్వు నీ భార్య అయినా నీ బిడ్డలైనా నా సువార్త మీరు చెయ్యండి. నీకేమి కావాలా నన్ను అడుగు, నీకు ఇస్తామంటున్నాడు. నువ్వు దిగులు పడబాక, నేను చెప్పిన మాట నువ్వు నడిచెళ్ళు. నీకేం కావాలి నన్ను అడుగు, ఇస్తామంటాడు. నీకేం కావాలి నాకు ఇచ్చిన పని చేసుకుంటూ నేను నా బిడ్డలో ఆయన సేవ చేసుకుంటూ పోతా ఉంటాం. మనిషి దయ్యం అందరిని పిలుస్తా, అందరినీ ఆహ్వానిస్తాం. కానీ వచ్చినోడు దేవుడు రాజ్యంలో ప్రవేశిస్తాడు, ఆయన దీవులు పొందుకుంటారు. అయితే రాని వాళ్ళు వాళ్ళ ఇష్టం అది. అయితే ఉండే ప్రతి బిడ్డ కూడా దేవుని ఎరగాల, దేవుడు సువార్తను ప్రకటించాలని అయ్యగారులు కూడా అందరూ కూడా దేవుడు మాట చెప్పేది. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాటలే, అయ్యా మంచి దారి నడవండి, మంచి మార్గం నడవని అని చెప్తా ఉంటారు. కానీ అందరూ కూడా చెప్పేది అది. ఇంకనైనా కూడా మనం మెగ కలిగి ఆయనతో ఏకీభావించాలని, ఆయన అడుగు జాడలు నడవాలని మీకు అందరు కూడా వందలు చెప్తున్నా. ఇంకా కూడా మీరు ఆయన ఎరగనట్టుంటే, ఆయనకి దూరంగా ఉంటే ఆయన ఎత్తుకోవాలని, నాకు చేసిన మేలు మీకు చేస్తాడు. అది వాస్తవం అండి. నేను బైబిల్ చదవలేను, కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానంతో నేను చెప్తా ఉన్నా. మీరు ఉత్తదనుకోండి, నిజం అనుకోండి, నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను చెప్తున్నా. దేవుడు నన్ను నా బిడ్డలు ఆశీర్వదించి, మిమ్మల్ని మీ కుటుంబం కూడా ఆశీర్వదించి దీవించిన కాదు. ఆమె అందరికీ వందనాలు. సంబంధించిన ఏలే గారికి కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.